హాయ్ ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి సంబంధించి సోషల్ సబ్జెక్టుకి సంబంధించిన ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో వచ్చిన రిపీటెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్వతంత్ర భారతదేశ లోక్సభ మొదటి స్పీకర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 జీవి మావలాంకర్. జీవి మావలాంకర్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, స్వతంత్ర భారతదేశ లోక్సభ మొదటి స్పీకర్ ఎవరు? జీవి మావలాంకర్. స్వతంత్ర భారతదేశ లోక్సభ మొదటి స్పీకర్. స్వతంత్ర భారతదేశ లోక్సభ మొదటి స్పీకర్ ఎవరు? జీవి మావలాంకర్. ఇది చాలా సార్లు రిపీటెడ్ గా వచ్చిన క్వశ్చన్, సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా సార్లు రిపీటెడ్ గా వచ్చింది. అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గురుగ్రహం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏమిటి? గురుగ్రహం. చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ ని ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ లో ఏ విధంగా ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. చూడండి, అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహము అని చెప్పేసి ఆన్సర్స్ లో ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. గురుగ్రహం ప్లేస్ లో బృహస్పతి లేదా జూపిటర్ అని ఇవ్వచ్చు. గురుగ్రహము అంటే తెలుగులో, బృహస్పతి అంటే సంస్కృతంలో బృహస్పతి అంటాము, ఇంగ్లీష్ లో జూపిటర్ అంటాము, తెలుగులో గురుగ్రహము అంటారు. మనం కేవలం అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహము అని చెప్పి గురుగ్రహం మాత్రమే గుర్తుపెట్టుకుంటే కుదరదు. బృహస్పతి, జూపిటర్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఈ ఒక్క గ్రహం గురించే కాదు, మిగిలిన అన్ని గ్రహాలు కూడా సంస్కృతంలో, ఇంగ్లీష్ లో, తెలుగులో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ లో వచ్చిన ఇంకో క్వశ్చన్ ఏమిటంటే, గురుగ్రహానికి ఎన్ని ఉపగ్రహాలు ఉంటాయి? 92 ఉపగ్రహాలు కలిగి ఉంది. మరి ఒక క్వశ్చన్ ఏమిటంటే, సౌర మండలంలో అతి పెద్ద గ్రహం ఏమిటి అని కూడా అడగవచ్చు. అప్పుడు బృహస్పతి, జూపిటర్, గురుగ్రహం ఈ మూడిట్లో ఏదో ఒకటి ఆన్సర్ గా ఇవ్వచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, బృహస్పతి, జూపిటర్, గురుగ్రహం ఈ మూడు ఒకటే. బృహస్పతి అంటే సంస్కృతి, జూపిటర్ అంటే ఇంగ్లీష్, గురుగ్రహం అంటే తెలుగులో. ఓకేనా ఫ్రెండ్స్? సౌర మండలంలో అతిపెద్ద గ్రహం ఏమిటి? గురుగ్రహం. గురుగ్రహానికి ఎన్ని ఉపగ్రహాలు ఉంటాయి? 92. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. భారతదేశ ఎన్నికల సంఘం ఏర్పాటైన సంవత్సరం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1950. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, భారతదేశ ఎన్నికల సంఘం ఏర్పాటైన సంవత్సరం ఎంత? 1950లో. 1950లో భారతదేశ ఎన్నికల సంఘం ఏర్పాటైన సంవత్సరం. గుర్తుపెట్టుకోండి, భారతదేశ ఎన్నికల సంఘం ఏర్పాటైన సంవత్సరం 1950. ఇది కూడా చాలా సార్లు రిపీటెడ్ గా వచ్చిన క్వశ్చన్, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. భారతదేశ ఎన్నికల సంఘం ఏర్పాటైన సంవత్సరం ఎంత? 1950. ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ఇచ్చట కలదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 న్యూఢిల్లీ. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది కూడా చాలా సార్లు రిపీటెడ్ గా వచ్చిన క్వశ్చన్. ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ఇచ్చట కలదు. ఏంటది? న్యూఢిల్లీ. ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అంట. ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. ఇండియా పోస్ట్ హెల్ప్ సెంటర్ యొక్క టోల్ ఫ్రీ నంబర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1924. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇండియా పోస్ట్ హెల్ప్ సెంటర్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఏమిటంటే 1924. ఇండియా పోస్ట్ హెల్ప్ సెంటర్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఏమిటంటే 1924. గుర్తుపెట్టుకోండి, 1924. ఇండియా పోస్ట్ హెల్ప్ సెంటర్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 1924. దేనా బ్యాంక్, విజయ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు ఇండియాలో ఈ స్థానాన్ని పొందే బ్యాంకులుగా సమ్మేళనం కానున్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మూడవ అతిపెద్ద బ్యాంక్. ఫ్రెండ్స్, క్వశ్చన్ బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఆ 3 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దేనా బ్యాంక్, విజయ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు ఈ 3 బ్యాంకులంట ఇండియాలో ఈ స్థానాన్ని, అంటే మూడవ అతిపెద్ద బ్యాంక్ అనే స్థానాన్ని పొందే బ్యాంకులుగా సమ్మేళనం కానున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఏమేమి బ్యాంకులు అవి చూడండి, గుర్తుపెట్టుకోండి. దేనా బ్యాంక్, విజయ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు ఇండియాలో మూడవ అతిపెద్ద బ్యాంక్ స్థానాన్ని పొందే బ్యాంకులుగా సమ్మేళనం కానున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి, ఇది చాలా సార్లు రిపీటెడ్ గా వచ్చిన క్వశ్చన్. 2018 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వీరికి ఇవ్వబడింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 విలియం నర్డాస్, పాల్ రోమర్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 2018 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి ఇవ్వబడింది? విలియం నర్డాస్,
పాల్ రోమర్. 2018 ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి ఇవ్వబడింది? విలియం నర్డాస్ పాల్ రోమర్. వేదకాలంలో బలవంతంగా కన్యను తీసుకువెళ్లి వివాహమాడే పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రాక్షస పద్ధతి. చూడండి ఫ్రెండ్స్, వేదకాలంలోనంట బలవంతంగా కన్యను తీసుకువెళ్లి వివాహం ఆడే పద్ధతిని ఏమంటారు? రాక్షస పద్ధతి అని పేరు పెట్టారు. ఏమంటారు? రాక్షస పద్ధతి అని పేరు పెట్టారు. వేదకాలంలో బలవంతంగా కన్యను తీసుకువెళ్లి వివాహం ఆడే పద్ధతిని ఏమంటారు? రాక్షస పద్ధతి అంటారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. భారతదేశ స్వాతంత్ర్య మొదటి యుద్ధంగా పేర్కొనబడేది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1857 సిపాయిల తిరుగుబాటు. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అందరికీ ఎప్పుడో తెలిసే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది స్కూల్ స్టడీస్ నుంచే సోషల్ టెక్స్ట్ బుక్ లో ఖచ్చితంగా ఉంటుంది. సో అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ని. భారతదేశ స్వాతంత్ర్య మొదటి యుద్ధంగా పేర్కొనబడింది ఏమిటి? 1857 సిపాయిల తిరుగుబాటు. ఏమిటది? 1857 సిపాయిల తిరుగుబాటు అనేది భారతదేశ స్వాతంత్ర్య మొదటి యుద్ధంగా పేర్కొనబడింది. భారతదేశ స్వాతంత్ర్య మొదటి యుద్ధంగా పేర్కొనబడినది ఏమిటంటే 1857 సిపాయిల తిరుగుబాటు. గర్భ అనేది ఈ రాష్ట్ర జానపద నృత్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గుజరాత్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీటెడ్ గా వచ్చే క్వశ్చన్. గర్భ అనేది ఈ రాష్ట్ర జానపద నృత్యం. గర్భ అనేది గుజరాత్ రాష్ట్రం యొక్క జానపద నృత్యం. ఫ్రెండ్స్, ఈ జానపద నృత్యం అనేది ఎలా ఉంటుందంటే ఒక రకమైన కోలాటం. అంటే కొంతమంది కోలాటం అంటారు, కొంతమంది దాండియా అంటారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, గర్భ అనేది గుజరాత్ రాష్ట్రం యొక్క జానపద నృత్యం. గా గుర్తుపెట్టుకోండి. అలాగా గర్భ అనేది గుజరాత్ యొక్క జానపద నృత్యం. నవరాత్రి పండుగ సందర్భంగా ఈ నృత్యాన్ని ఎక్కువగా ఆడతారు. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నవరాత్రి పండుగ సమయంలో ఈ నృత్యాన్ని ఎక్కువగా ఆడతారు. గర్భ అనే జానపద నృత్యాన్ని నవరాత్రి పండుగ సమయంలో ఎక్కువగా ఆడతారు. హిమాలయ అనగా మంచు నివాసము. హిమాలయ అనగా మంచు నివాసము. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో రిపీటెడ్ గా వచ్చిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ని తీసుకోవడం జరిగింది. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను ఒకే క్వశ్చన్ ని 2-3 సార్లు చెప్పడానికి కారణం ఏమిటంటే మీరు వింటున్నప్పుడే ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ని గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఏం మాట్లాడినా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి తప్ప వేరే వేటి గురించి మాట్లాడటం లేదు. అండ్ మీకు టైం వేస్ట్ కాకూడదని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి తప్ప నేను వేరే ఏ విషయాల గురించి డిస్కస్ చేయట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? స్వేచ్ఛ, సమానత్వం మరియు సోదర భావం అనే భావన దీని నుండి తీసుకోబడింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఫ్రెంచ్ తిరుగుబాటు. స్వేచ్ఛ, సమానత్వం మరియు సోదరభావం అనే ఈ భావనలు దేని నుండి తీసుకోబడినవి? ఫ్రెంచ్ తిరుగుబాటు నుంచి తీసుకోబడినవి. స్వేచ్ఛ, సమానత్వం మరియు సోదరభావం అనే ఈ భావనలు ఫ్రెంచ్ తిరుగుబాటు నుంచి తీసుకోబడినవి. గుర్తుపెట్టుకోండి, ఈ భావనలు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఫ్రెంచ్ తిరుగుబాటు నుంచి తీసుకున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. 2011 గణాంకాల ప్రకారం కేరళ అక్షరాస్యత శాతం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 94%. చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ గురించి ఇంకొంచెం బ్రీఫ్లీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? 2011 గణాంకాల ప్రకారం కేరళ అక్షరాస్యత శాతం 94%గా ఉంది మరియు దేశంలో ఇదే మొదటి స్థానంలో కూడా ఉంది. మొదటి స్థానంలో ఉండటానికి గల కారణం ఏమిటంటే కేరళలో 19వ శతాబ్దంలోనే పాఠశాలలు, కళాశాలలు స్థాపించడం ద్వారా విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరి దేశంలో అత్యల్ప అక్షరాస్యత రేటు ఎక్కడుందంటే బీహార్ రాష్ట్రంలో 64% కలిగి ఉంది. అరుణాచల్ ప్రదేశ్ మరియు రాజస్థాన్ తదుపరి స్థానాల్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బీహార్ రాష్ట్రం తర్వాత అరుణాచల్ ప్రదేశ్ మరియు రాజస్థాన్ అనేవి అత్యల్ప అక్షరాస్యత రేటును కలిగి ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అత్యల్ప అక్షరాస్యత రేట్ ఎక్కడుంది? బీహార్ రాష్ట్రంలో 64% ఉంటుంది. పియానోను కనుగొనిన వారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 క్రిస్టోఫరీ. చూడండి, ఎవరు పియానోను కనుగొనిన వారు? ఎవరు? క్రిస్టోఫరీ. క్రిస్టోఫరీ పూర్తి పేరు ఏమంటే బార్టోలోమియో క్రిస్టోఫరీ. బార్టోలోమియో క్రిస్టోఫరీ. కొన్నిసార్లు ఆన్సర్స్ లో
బార్తోలోమ్యో క్రిస్టోఫరీ అని ఇవ్వచ్చు, లేదంటే క్రిస్టోఫరీ అని ఇవ్వచ్చు. రెండు పేర్లు వేరు వేరు అనుకోవద్దు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పియానోను కనుగొనిన వారు ఎవరు? బార్తోలోమ్యో క్రిస్టోఫరీ. క్రిస్టోఫరీ అని ఇవ్వచ్చు, లేదంటే బార్తోలోమ్యో క్రిస్టోఫరీ అని కూడా ఇవ్వచ్చు. పియానోను ఏ సంవత్సరంలో తయారు చేశారు అని కూడా అడగవచ్చు. ఆయన 1700లో ఈ వాయిద్యాన్ని తయారు చేశారు. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పద సృష్టికర్త ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జేఎం కేన్స్. జేఎం కేన్స్. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పద సృష్టికర్త ఎవరు? జేఎం కేన్స్. 2019 నాటికి సంపూర్ణ పారిశుద్ధ్యం ఈ కార్యక్రమం యొక్క నినాదం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 స్వచ్ఛ భారత అభియాన్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 2019 నాటికి సంపూర్ణ పారిశుద్ధ్యం ఏమిటది? సంపూర్ణ పారిశుద్ధ్యం ఈ కార్యక్రమం యొక్క నినాదం. ఏ కార్యక్రమం? స్వచ్ఛ భారత అభియాన్. స్వచ్ఛ భారత అభియాన్ అనే కార్యక్రమం యొక్క నినాదం ఏమిటంటే 2019 నాటికి సంపూర్ణ పారిశుద్ధ్యం. 2019 నాటికి సంపూర్ణ పారిశుద్ధ్యం. 2017 WTO 11వ మంత్రివర్గ సమావేశం ఇచ్చట జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బ్యూనోస్ ఎయిర్స్. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ లో ఏమని ఇచ్చారంటే 2017లో WTO స్థానంలో ఏమిచ్చారంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లేదా ప్రపంచ వాణిజ్య సంస్థ అని తెలుగులో ఇచ్చేసి 11వ మంత్రివర్గ సమావేశం ఇచ్చట జరిగింది అని క్వశ్చన్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, దానికి ఆన్సర్ బ్యూనోస్ ఎయిర్స్. మీకు WTO మీనింగ్ తెలియకపోయినా, ఫుల్ ఫామ్ తెలియకపోయినా, దానికి తెలుగులో ఆన్సర్ తెలియకపోయినా కనుక ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ తెలిసినా కానీ ఆన్సర్ చేయలేరు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. WTO ఫుల్ ఫామ్ ఏమిటి? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. దాన్ని తెలుగులో ఏమంటాము? ప్రపంచ వాణిజ్య సంస్థ. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 2017లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 11వ మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరిగింది? బ్యూనోస్ ఎయిర్స్ లో జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా చాలా సార్లు రిపీటెడ్ గా రావడం జరిగింది. సో అందుకే ఇంత క్వశ్చన్ ని బ్రీఫ్లీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. బ్యాంకింగ్ చట్టాలను ఈ కమిటీ చూస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రాజమన్నార్ కమిటీ. ఏం కమిటీ? రాజమన్నార్ కమిటీ. బ్యాంకింగ్ చట్టాలను ఏ కమిటీ చూస్తుంది? రాజమన్నార్ కమిటీ. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 1882లో భారతీయ విద్యా కమిషన్ను నియమించిన వారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 లార్డ్ రిప్పన్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 1882లో భారతీయ విద్యా కమిషన్ నియమించిన వారు ఎవరు? లార్డ్ రిప్పన్. లార్డ్ రిప్పన్ అనే అతను 1882 భారతీయ విద్యా కమిషన్ను నియమించారు. 1882లో భారతీయ విద్యా కమిషన్ నియమించిన వారు ఎవరు? లార్డ్ రిప్పన్. జాతీయ చేనేత వస్త్ర దినోత్సవం జరుపుకొను రోజు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 7th ఆగస్ట్. ఆగస్టు 7వ తారీఖున జాతీయ చేనేత వస్త్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ లో దీని గురించి వచ్చిన ఇంకో క్వశ్చన్ ఏమిటంటే జాతీయ చేనేత వస్త్ర దినోత్సవాన్ని ఏ సంవత్సరం నుండి జరుపుకుంటున్నారు? గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, జాతీయ చేనేత వస్త్ర దినోత్సవాన్ని ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నారు? ఇది 2015వ సంవత్సరం నుండి జరుపుకుంటున్నారు. ఇదే క్వశ్చన్ ని ఇంకొక విధంగా కూడా అడగవచ్చు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేషనల్ హ్యాండ్లూమ్ డే. నేషనల్ హ్యాండ్లూమ్ డే అంటే జాతీయ చేనేత దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? ఆగస్ట్ 7వ తారీఖు. నేషనల్ హ్యాండ్లూమ్ డే అని కూడా తెలుగులో ప్రింట్ అయ్యి మనకి క్వశ్చన్ లో రావచ్చు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేషనల్ హ్యాండ్లూమ్ డే అంటే జాతీయ చేనేత దినోత్సవాన్ని 7వ తారీఖు ఆగస్ట్ 7వ తారీఖు జరుపుకుంటారు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాళిదాసు యొక్క మాళవికాగ్నిమిత్రంలోని నాయకుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అగ్నిమిత్ర రాజు. ఫ్రెండ్స్, మనం ఈ క్వశ్చన్ గురించి మరికొంత విపులంగా తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కాళిదాసు యొక్క మాళవికాగ్నిమిత్రం నాటకంలోని నాయకుడు అగ్నిమిత్రుడు. అగ్నిమిత్రుడు విదిశ నగరాధిపతి, శుంగ వంశానికి చెందిన రాజు. ఈ నాటకంలో అగ్నిమిత్రుడు మరియు మాళవిక అనే దాసి మధ్య ప్రేమ కథను వర్ణించారు. ప్రపంచంలో లవంగాల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన దేశము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇండోనేషియా. ఏంటిది? ఇండోనేషియా. ప్రపంచంలో లవంగాల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన దేశం ఏమిటి? ఇండోనేషియా. ఇండోనేషియా. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రపంచంలో లవంగాల ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన దేశం ఇండోనేషియా.
చూడండి ఫ్రెండ్స్, లవంగాలను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాలు ఏమిటంటే ఇండోనేషియా, జాంజిబార్ మరియు మడాగాస్కర్. ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ లో లవంగాలను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాలు అని క్వశ్చన్ కూడా ఇచ్చారు. దానికి ఆన్సర్ ఏమిటంటే ఇండోనేషియా, జాంజిబార్ మరియు మడాగాస్కర్ అని ఆన్సర్స్ లో ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, లవంగాలను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాలు ఏమిటి? ఇండోనేషియా, జాంజిబార్ మరియు మడాగాస్కర్. ఇంకొకటి ఏంటంటే దిగుమతి చేసుకునే దేశాలు భారతదేశం, యుఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్ మరియు సింగపూర్. ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ లో ఇది కూడా ఇవ్వడం జరిగింది. దిగుమతి చేసుకునే దేశాలు, లవంగాలను దిగుమతి చేసుకునే దేశాలు ఏమిటి అని కూడా అడగవచ్చు. భారతదేశం, యుఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్ మరియు సింగపూర్. చాలా సార్లు రిపీటెడ్ గా వచ్చిన క్వశ్చన్. రాజ్యసభకు భారత రాష్ట్రపతిచే నియమింపబడు వ్యక్తుల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 12. చూడండి ఫ్రెండ్స్, రాజ్యసభకు భారత రాష్ట్రపతిచే, దేనికి? రాజ్యసభకు భారత రాష్ట్రపతిచే నియమింపబడు వ్యక్తుల సంఖ్య వచ్చేసి 12. రాజ్యసభ కంట భారత రాష్ట్రపతిచే నియమింపబడు వ్యక్తుల సంఖ్య ఎంత? 12 మంది వ్యక్తులను భారత రాష్ట్రపతిచే నియమింపబడతారు. రాజ్యసభకు భారత రాష్ట్రపతిచే 12 మంది వ్యక్తులను నియమింపబడతారు. లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం ఉన్న నగరం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వారణాసి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది చాలా సార్లు రిపీటెడ్ గా వచ్చిన క్వశ్చన్. లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం వారణాసిలో ఉంది. లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం వారణాసి అనే నగరంలో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం వారణాసి నగరంలో ఉంది. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ ఇంకొక విధంగా కూడా అడగొచ్చు. లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం ఉత్తరప్రదేశ్ లో ఉంది. లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి సేవలు అందిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వారణాసికి సేవలు అందిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం. పూర్ణ స్వరాజ్య దినోత్సవం జరుపబడిన సంవత్సరం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1930. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పూర్ణ స్వరాజ్య దినోత్సవం జరపబడిన సంవత్సరం ఎంత? 1930. 1930లో పూర్ణ స్వరాజ్య దినోత్సవం జరపబడుతుంది. పూర్ణ స్వరాజ్య దినోత్సవం జరపబడిన తారీఖు ఏమిటంటే జనవరి 26, 1930. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇదే రోజు గణతంత్ర దినోత్సవాన్ని మనం పూర్ణ స్వరాజ్య దినోత్సవం కూడా అనొచ్చు. 1922లో మొహంజాదారోను కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఆర్డి బెనర్జీ. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 1922లో మొహంజాదారోను కనుగొన్న పురావస్తు శాస్త్ర ఎవరు? ఆర్డి బెనర్జీ. ఆర్డి బెనర్జీ అనే అతను 1922లో మొహంజాదారోను కనుగొన్నారు. ఎవరు? మొహంజాదారోను కనుగొన్నది ఎవరు? ఆర్డి బెనర్జీ. ఎవరతను? పురావస్తు శాస్త్రవేత్త. ఆర్డి బెనర్జీ ఎవరు? పురావస్తు శాస్త్రవేత్త అనే ఆయన 1922లో మొహంజాదారోను కనుగొన్నారు. 1922లో మొహంజాదారోను కనుగొన్నారు. ఎవరు? పురావస్తు శాస్త్రవేత్త అయిన ఆర్డి బెనర్జీ. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులలో గల భారతీయ రాష్ట్రం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జమ్మూ అండ్ కాశ్మీర్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులలో గల భారతీయ రాష్ట్రం ఏమిటి? జమ్మూ అండ్ కాశ్మీర్. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులలో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులలో గల భారతీయ రాష్ట్రం ఏమిటి? జమ్మూ అండ్ కాశ్మీర్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ గా వచ్చిన క్వశ్చన్. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులలో గల భారతీయ రాష్ట్రం ఏమిటి? జమ్మూ అండ్ కాశ్మీర్. భారతీయ సుప్రీంకోర్టు ప్రారంభించబడిన సంవత్సరం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జనవరి 28, 1950. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది చాలా సార్లు రిపీటెడ్ గా వచ్చిన క్వశ్చన్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. భారతీయ సుప్రీంకోర్టు ప్రారంభించబడిన సంవత్సరం జనవరి 28, 1950. జనవరి 28, 1950. భారతీయ సుప్రీంకోర్టు ప్రారంభించబడిన సంవత్సరం ఏమిటి? జనవరి 28, 1950.
మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి జనవరి 26 పెట్టారు చూడండి ఫ్రెండ్స్. జనవరి 26 1950 అని పెట్టారు. కానీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జనవరి 28 1950. భారతీయ సుప్రీంకోర్టు ప్రారంభించబడిన సంవత్సరం ఏమిటి? సంవత్సరము ప్లస్ తారీఖు కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. జనవరి 28 1950. జనవరి 28 1950.